హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవ్రీ మంత్ చివరిలో మన ఛానల్లో ఆ తర్వాత నెలలో రాబోతున్న టాప్ మొబైల్స్ ఏంటి అనే దాని మీద ఒక ఎపిసోడ్ వస్తూనే ఉంటుంది కదా. ఇక ఈరోజు కూడా మనం నవంబర్ నెలలో రాబోతున్న టాప్ మొబైల్స్ ఏంటనేది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నవంబర్ నెలలో మనకు కొంచెం మొబైల్స్ తక్కువగానే వస్తాయి, కాకపోతే వచ్చినా కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ మొబైల్సే రాబోతున్నాయి. నవంబర్లో మనకి మొత్తం 7 మొబైల్స్ అయితే మనకి మిడ్ రేంజ్ నుంచి 25,000 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఫోన్స్ ఏంటనేది చూసేద్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న హానర్ 9X. ఈ హానర్ 9X అనేది యాక్చువల్గా చైనాలో 2 వేరియంట్స్ ఉంటాయి, హానర్ 9X అలాగే హానర్ 9X ప్రో. కాకపోతే మన ఇండియాకి మాత్రం ఓన్లీ ఒకే ఒక్క వేరియంట్ వస్తుంది, అది కూడా మనకి ప్రో వేరియంట్. మన ఇండియాలో మాత్రం హానర్ 9X అనే పేరుతోనే రాబోతుంది. అంటే చైనాలో ఏదైతే వీళ్ళు ప్రో వేరియంట్ కింద లాంచ్ చేశారో అదే మనకు మాత్రం 9X రూపంలో రాబోతుందని కొన్ని రూమర్స్ ప్రకారం మనకి తెలుస్తుంది. అలాగే హానర్ కూడా కన్ఫర్మ్ చేసింది మన ఇండియాలో హానర్ 9X అనేది లాంచ్ కాబోతుందని. సో దీంట్లో వెరీ స్పెషల్ ఏంటంటే దీంట్లో ఉన్న ప్రాసెసరే. సో దీంట్లో హై సిలికాన్ కిరిన్ A10 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి మిడ్ రేంజ్లో అవైలబుల్గా ఉన్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ కానీ లేదంటే మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ కంటే కూడా ఇది చాలా బెటర్గా యాంటీడూ బెంచ్ మార్క్ స్కోర్స్ ప్రకారం పెర్ఫార్మెన్స్ అయితే చేయగలదని ఆల్రెడీ ప్రూవ్ అయింది. మనకి అవైలబుల్గా ఉన్న టాప్ మిడ్ రేంజ్ ప్రాసెసర్లో ఇదే ప్రజెంట్గా మనకి టాప్లో కూడా ఉంటుంది. అందుకని దీనికోసం అయితే వెయిట్ చేయొచ్చు. ఒకవేళ దీని ప్రైస్ కానీ మనకి 15,000 కంటే ఎక్కువగా పెడితే మర్చిపోవడమే బెటరు. 15,000 కంటే తక్కువ బడ్జెట్లో లాంచ్ చేస్తే మాత్రం ఒకసారి లుక్ అయితే వేయచ్చు. దీంట్లో కూడా మనకి 6.6 ఇంచెస్ వరకు ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి మొత్తం 3 కెమెరాలు ఉంటాయి, 48 మెగాపిక్సెల్, అలాగే 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ పాపప్ మెకానిజంతో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ మనకి 10 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మాత్రమే వీళ్ళు ఇవ్వబోతున్నారు. బేస్ వేరియంట్ లాగా మనకి 4GB ప్లస్ 64GB అయితే వస్తుంది. సో దీంట్లో గూగుల్ ప్లే సర్వీసెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ అయితే ఉండకపోవచ్చు, కానీ హానర్ 9X సిరీస్లో మాత్రం ఖచ్చితంగా మనకి గూగుల్ ప్లే సర్వీసెస్ అనేవి డిఫాల్ట్గానే వస్తాయి. డోంట్ వరీ, చెప్పాను కదా 15,000 కంటే తక్కువ బడ్జెట్లో లాంచ్ అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక రెండోది మనకి మోటరోలా నుంచి. మోటరోలా మనకి ఈ నెలలోనే వాళ్ళ నుంచి రాబోతున్న ఫస్ట్ పాపప్ మెకానిజంతో ఉన్న ఫోన్ని తీసుకురాబోతుంది. సో దీంట్లో కూడా మనకి 6.5 ఇంచెస్ వరకు ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెస్ మనకి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెస్ని వాడబోతున్నారు. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్, రెండోది 8 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ మనకి పాపప్ మెకానిజం అయితే ఉంటుంది. దాంట్లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉండబోతుంది. ఇది మనకి 4100 వరకు mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి మేబీ 15 వాట్స్ ఛార్జర్ కానీ 18 వాట్స్ ఛార్జర్ కానీ వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మోటరోలా డివైస్ కాబట్టి, అలాగే ఫస్ట్ పాపప్ మెకానిజం ఫోన్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు 25,000 నుంచి 30,000 బడ్జెట్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. సో 25,000 బడ్జెట్లో మనకి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అంటే కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే 675 ప్రాసెసర్ ఇప్పుడు ప్రజెంట్గా మనకి 10,000 బడ్జెట్లోనే అవైలబుల్గా ఉంది కాబట్టి. సో కొంచెం ఎవరైతే మోటరోలా లవర్స్ స్టాక్ అండ్ ఫీల్ కావాలి, పాపప్ మెకానిజం కావాలనుకుంటారో వాళ్ళైతే దీని మీద ఒక కన్ను అయితే వేయచ్చు. ఇక నెక్స్ట్ మనకి నవంబర్ మొత్తానికి హైలైట్ రియల్మీ నుంచి మనకి భారీ లాంచ్ ఈవెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మాధవ్ సేత్ కూడా రీసెంట్గా మనకి ట్విట్టర్లో కూడా కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఈ మంత్ 20వ తారీఖున మన ఇండియాలో వీళ్ళు ఒక లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. దీంట్లో మనకి మేబీ 3 ఫోన్స్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలిసిందే, దాంట్లో వెరీ ఫస్ట్ది వీళ్ళ నుంచి రాబోతున్న ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఫోను రియల్మీ X2 Pro. దీన్ని రీసెంట్గానే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. అలాగే డిఫరెంట్ కంట్రీస్లో ప్రజెంట్గా వీళ్ళు లాంచ్ చేస్తూ వస్తున్నారు. మన ఇండియాలో ఈ మంత్ 20వ తారీఖున వీళ్ళు లాంచ్ కూడా చేయబోతున్నారు. దీని గురించి ఆల్రెడీ స్పెసిఫికేషన్ చాలాసార్లు నేను టెక్నిక్స్లో చెప్తూనే వస్తున్నాను. 6.4 ఇంచెస్ వరకు ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఏకంగా 4 కెమెరా ఉంటాయి, 64+8+2+2. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఏకంగా వీళ్ళు ఈసారి 50 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు దీంట్లో ఇవ్వబోతున్నారు. సో దీన్ని అయితే వీళ్ళు మేబీ నాకు తెలిసి 22 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్న రెడ్మీ K20 ప్రోకి మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ 25,000 కంటే కొంచెం పైకి వెళ్తే మాత్రం కొంచెం కష్టమే మార్కెట్, ఎందుకంటే వీళ్ళు వెల్ నోన్ ఫర్ లో ప్రైజెస్ కదా. వీళ్ళు తక్కువ ప్రైజ్లోనే లాంచ్ చేస్తారనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. చైనాలో మాత్రం చాలా రీజనబుల్గా లాంచ్ చేశారు. మన ఇండియాలో దీని ప్రైస్ ఎంత పెడతారనేది ఇప్పుడు మేజర్గా అందరూ చర్చించుకుంటున్న పాయింట్ కూడా. సో దీన్ని చూద్దాం మనం 20వ తారీఖున దీని ప్రైస్ ఎంత పెడతారనేది.
తెలుస్తుంది. అయితే దీంట్లో వీళ్ళు కొన్ని స్పెషల్ వేరియంట్స్ కూడా తీసుకొచ్చారు రీసెంట్గా వీళ్ళు చైనా లాంచ్ చేసినప్పుడు. సో ఇంతకుముందు మనకి రియల్మీ ఎక్స్లో తీసుకొచ్చారు కదా, ఆనియన్ అలాగే ఉల్లిగడ్డలని ఎల్లిపాయలని ఇలాంటివి తీసుకొచ్చారు, ఇలాంటి ఫ్లేవర్స్. సో దీంట్లో కూడా మనకి కొన్ని స్పెషల్ ఫ్లేవర్స్ అయితే తీసుకురాబోతున్నారు. అవి మన ఇండియాకి తీసుకొచ్చినా కానీ ప్రైస్ అయితే ఎక్కువగా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ప్రైస్ పెడితే మాత్రం కొంచెం కష్టమే. బేస్ వేరియంట్లో తీసుకురావట్లేదు. మేజర్గా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు బేస్ వేరియంట్స్లో అలాంటి స్పెషల్ సిరీస్లు వీళ్ళు తీసుకురావట్లేదు. తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నాను. ఇక రెండోది రియల్మీ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది రియల్మీ XT 730G. ఇది కూడా మనకి తీసుకురాబోతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ ఇచ్చారు. సో దీంట్లో మనకి స్పెషల్గా ఏంటంటే ఆల్రెడీ మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న రియల్మీ XTకి ఒక అప్గ్రేడ్ వెర్షన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దాంట్లో మనకి ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది, దీంట్లో మాత్రం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దాంట్లో 712 ప్రాసెసర్ ఉంటుంది, దీంట్లో మాత్రం Qualcomm Snapdragon 730G ప్రాసెసర్ ఉంటుంది. అలాగే దాంట్లో 20 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు రాబోతున్న 730G ఫోన్లో మాత్రం మనకి 30 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. సో ఇవి మనకి మేజర్ కీ పాయింట్స్ అన్నట్టు. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అంతా సేమ్గా ఉంటుంది. ఓన్లీ మనకి ప్రాసెసర్ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం వ్యారీ అయితే అవుతుంది. దీని ప్రైస్ మనకి ఎక్స్పెక్టెడ్ మాత్రం 18,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. దీనికోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మేబీ దీన్ని వీళ్ళు ఇంతకుముందు లాంచ్ ఈవెంట్లో డిసెంబర్లో లాంచ్ చేస్తామని చెప్పారు, కానీ సడన్గా నవంబర్ 20వ తారీఖున లాంచ్ ఈవెంట్ అన్నారు. మరి ఆ రోజు లాంచ్ చేస్తారా లేదని క్లారిటీ అయితే లేదు. అలాగే రియల్మీ నుంచి ఇంకొక మూడో ఫోన్ కూడా మనకి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్గా దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా బయటకు వచ్చింది. అదే మనకి రియల్మీ 5S. ఈ రియల్మీ 5S అనేది దీని గురించి ఇంతవరకు ఎలాంటి స్పెసిఫికేషన్స్ అయితే లేవు, కానీ దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ అనేది బయటకు వచ్చింది. నాకు తెలిసి ఇది రియల్మీ 5కి రియల్మీ 5 ప్రోకి మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మేబీ మనకి 10 నుంచి 12,000 రూపాయలు లేదంటే 9 నుంచి 11,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నారు. సో దీని గురించి ఎలాంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే లేవు. మేబీ మనకి 20వ తారీఖున ఏమైనా స్పెషల్ సర్ప్రైజ్ లాగా తీసుకొచ్చిన అవకాశం అయితే ఉంటుంది. అలాగే చాలామంది రియల్మీ U2 కూడా వస్తుందని అనుకుంటున్నారు. దాని గురించి కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. రియల్మీ U సిరీస్ అనేది ఒకటే లాంచ్ చేస్తారు, కానీ మస్తు సక్సెస్ అయింది. ఇది రియల్మీ U2 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. వస్తే బాగానే ఉంటుంది, చూద్దాం. మరి ఈ 3 ఫోన్స్లో ఏది ఎంత ప్రైస్కి లాంచ్ చేస్తారని మనకి ఆ రోజే అర్థమవుతుంది. అలాగే రియల్మీ నుంచి మనకి ఒక ఫిట్నెస్ ట్రాకర్ కూడా రాబోతుంది. దీని గురించి ఆల్రెడీ మాధవ్ సేత్ రీసెంట్గానే మనకి ఆస్క్ మాధవ్ ఎపిసోడ్లో కూడా కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. మేబీ మనకి నాకు తెలిసి 1500 నుంచి 2,500 మధ్యలోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న MI Band 4కి అలాగే హానర్ Band 5కి మంచి టఫ్ కాంపిటీషన్ అయితే వీళ్ళు ఇవ్వడానికి ఆ బడ్జెట్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మేబీ 2,000 కంటే తక్కువ బడ్జెట్లో లాంచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఖచ్చితంగా వీళ్ళు ఒక ఫిట్నెస్ ట్రాకర్ అయితే ఆ రోజు లాంచ్ చేయబోతున్నారు. అలాగే అదే రోజు లాంచ్ ఈవెంట్లో మనకి కలర్ వేస్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. మేబీ రాబోతున్న ఫోన్స్లో దేంట్లో ఒక దాంట్లో మనకి ఖచ్చితంగా కలర్ వేస్ డిఫాల్ట్గానే రావచ్చు, లేదంటే మేబీ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో వెంటనే అప్డేట్ కూడా ఇవ్వచ్చు వితిన్ 1 వీక్లోనే. ఖచ్చితంగా అదే లాంచ్ ఈవెంట్లో మనకి కలర్ వేస్ 7ని వీళ్ళు ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నారు. ఇక 6th ఫోన్ మనకి ఒప్పో నుంచి మనం ఒప్పో K5ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ ఒప్పో K5 అనేది నవంబర్లో లాంచ్ అయితే మాత్రం మనకి రియల్మీ XT 730G అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఒప్పో K5 అనేది నిజానికి రియల్మీ XT 730Gకి ఒక ఒరిజినల్ వెర్షన్ లేదంటే వాళ్ళ ఓన్ వెర్షన్ లాగే రీబ్రాండెడ్ వెర్షన్ అని కూడా అనుకోవచ్చు. సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఒకవేళ ఒప్పో K5 కానీ మన ఇండియాలో నవంబర్లో లాంచ్ అయింది అనుకోండి, రియల్మీ XT 730G మాత్రం మనకి లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ రియల్మీ XT 730G లాంచ్ అయింది అనుకోండి, ఇది ఒప్పో K5 మనకి డిసెంబర్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ ఒప్పో K5 కూడా మన ఇండియాలో లాంచ్ అయితే అవుతుంది. ఇక లాస్ట్ ఫోను 7th ఫోను, ఇది కొంచెం మిస్టీరియస్ ఫోను. ఎందుకంటే దీని గురించి ఎలాంటి కన్ఫర్మేషన్స్ అయితే ఇంతవరకు లేవు, కానీ దీని గురించి మాత్రం రూమర్స్ లీక్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అదే మనకి షామీ సబ్ బ్రాండ్ పోకోకి సంబంధించిన పోకో F2. ఈ పోకో F2 గురించి ఇంతవరకు ఎలాంటి కన్ఫర్మేషన్స్ అయితే అఫీషియల్గా లేవు, కానీ దీని గురించి లీక్స్ మాత్రం చాలా వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మనుకుమార్ జైన్ కూడా బ్యాక్ సైడ్ బోర్డు మీద నవంబర్ మంత్లో అంటే 11th మంత్లో F2 అని అక్కడ మెన్షన్ చేసి మనకి క్లియర్గా బోర్డు మీద వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కనిపించింది. అలాగే పోకో హెడ్ మనకి సి మన్మోహన్ ఉన్నారు కదా, ఆయన కూడా 6 కెమెరాల ఫోను మనకి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఇంతకుముందు కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో అందుకని నవంబర్ అని వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనకి నవంబర్లోనే ఈ పోకో F2ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నారు. ఎందుకంటే నవంబర్ 5వ తారీఖున చైనాలో మనకి షామీ CC9 Pro అలాగే MI Note 10 ఇలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. దాంట్లో కూడా మనకి 6 కెమెరాల సెటప్తోనే రాబోతున్నాయి ఆ 2 ఫోన్స్ కూడా. మేబీ దాన్ని ఏమైనా రీబ్రాండ్ చేస్తారా లేకపోతే ఇంకేదైనా స్పెషల్ డిజైన్తో రాబోతుందా, ఎలాంటి కన్ఫర్మేషన్స్ లేవు. కానీ అక్కడ బోర్డు మీద 11th మంత్ అలాగే మనకి F2 అని ఉన్న ఒక పాయింట్ బట్టి మాత్రం అందరూ ఈ నవంబర్లోనే మనకి దీని గురించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫోన్స్. ఇందులో ఏవి
మనకి సక్సెస్ అవుతాయి అనేది మనకి నెక్స్ట్ మంత్లోనే అర్థమవుతుంది. సో దీంట్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్స్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ పెంచండి, సబ్స్క్రైబర్స్ పెంచండి, మన ఛానల్ కూడా కొంచెం గ్రోత్కి యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.